హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి యొక్క న్యూ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. తర్వాత ssc.gov. అని సెర్చ్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ వెబ్సైట్. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు మనం రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే రిజిస్టర్ అవ్వను ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో వన్ టైం రిజిస్ట్రేషన్ కింద కంటిన్యూ నొక్కండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అడిగారు, ఇక్కడ ఎస్ నొక్కండి. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై దగ్గర మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి మీ ఆధార్ నెంబర్. నెక్స్ట్ సో మీ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎలా ఉందో అలా మెన్షన్ చేయండి, ఇక్కడ మిస్టేక్ లేకుండా. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేయండి, అదే నేమ్. నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ అని ఉంది, ఇక్కడ ఎస్ అయితే ఎస్ లేకపోతే లేదు. సో నెక్స్ట్ జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ వెరిఫై చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీది. తర్వాత రీఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఫాదర్ నేమ్ మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా ఎంటర్ చేసి తర్వాత వెరిఫై దగ్గర కూడా అలానే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మదర్ నేమ్ కూడా అంతే, తర్వాత వెరిఫై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు, 10th ఎడ్యుకేషన్ బోర్డు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీది 10th క్లాస్లో ఎక్కడ చదివారో అది ఎంటర్ చేయండి, ఏ బోర్డు చేయండి. నెక్స్ట్ తర్వాత మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి రోల్ నెంబర్ దగ్గర, ఇక్కడ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ సో మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వెరిఫై చేయండి. ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఎక్కడి వరకు చదువుకున్నారో అది ఎంటర్ చేయండి. 10th వరకు అయితే మ్యాట్రికులేషన్, ఇంటర్ అయితే హైయర్ సెకండరీ, డిప్లొమా చేసుకుంటే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ అయితే పిహెచ్డీ ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి యాక్టివ్గా ఉన్నది. నెక్స్ట్ ఇక్కడేమో ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి మీ యాక్టివ్గా ఉన్నది. సో వాటికి ఓటీపీస్ వస్తాయి, వాటిని ఎంటర్ చేయాలి. సో కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీ ఓటీపీ వ్యాలిడేట్ అయ్యాక మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీరు ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్కి పంపించి ఉంటారు, పాస్వర్డ్ కూడా పంపించి ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంటిన్యూ నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక మీకు ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని నొక్కండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీకు ఇందాక ఓటీపీ వచ్చింది కదా, ఓటీపీలో పాస్వర్డ్ అనే దగ్గర ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ కొత్త క్రియేట్ చేసుకోవాలి. మీరు పాస్వర్డ్ ఎలా ఉండాలంటే మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, 1 క్యాపిటల్ లెటర్ ఉండాలి, 1 స్మాల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. సో క్రియేట్ చేశాక ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో క్వశ్చన్ ఎంటర్ చేసి ఇక్కడ దాని ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ పెట్టండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ క్రియేట్ చేశాక మీకు ఇలా వస్తుంది, సక్సెస్ అని, పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఇందాక క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ అన్రిజర్వ్డ్ ఏదైతే అది. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి, వెరిఫై చేయండి. నెక్స్ట్ నేషనాలిటీ, ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ మీ 10th మెమోలో ఉంటుంది, అవి చూసి ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ మీకు డిసేబిలిటీ ఉంటే ఎస్ నొక్కండి, లేకపోతే లేదు నో నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయండి, పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్, డిస్టిక్, నెక్స్ట్ పిన్ కోడ్. అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటేనా కాదా అని అడుగుతారు, అంటే ఇక్కడ ఎస్ నొక్కండి, నో నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఓకే నొక్కండి. వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్, సో ఇక్కడ ఈ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రివ్యూ ఓటీఆర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, సో చెక్ చేసుకొని ఇక్కడ ప్రింట్ నొక్కండి. ప్రింట్ నొక్కితే డౌన్లోడ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ డిక్లేర్ నొక్కండి. డిక్లరేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. డిక్లరేషన్ అయిపోయాక మీకు ఇలా వస్తుంది. మీరు ఎస్ఎస్సిలో ఏ జాబ్కి అప్లై చేయాలన్నా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం లైవ్ ఎగ్జామినేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి డాష్ బోర్డ్లో, సో ఇక్కడ చెక్ చేసుకొని మీరు ఏ ఎగ్జామ్కి ఎలిజిబులో అది అక్కడ అప్లై నొక్కండి. నెక్స్ట్ మీరు ఏదైనా అప్లై చేసుకుని ఉంటే మా అప్లికేషన్ దగ్గర చూసుకోవచ్చు. అప్లికేషన్ హిస్టరీ దగ్గర మీ హిస్టరీ చూసుకోవచ్చు. సో అది వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.